శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ధనయోగము రాజయోగము సిద్ధింపజేసుకోవటానికి మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 2025 సంవత్సరంలో 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ 4 పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల 30వ తేదీ మారుతున్నాడు, గురువు మే 15 మారుతున్నాడు, రాహుకేతువులు మే 18వ తేదీ మారుతున్నారు. ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ 4 గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది. 2025 మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే మీనరాశి వాళ్ళకి జన్మంలో శని సంచారం ప్రారంభమవుతుంది. అంటే ఏలినాటి శని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. 3 phases 7.5 yearsలో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ ఫేజ్లో శని ఏం చేస్తాడు, జన్మంలో శని ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. మెయిన్గా హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. అంటే నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ వేళ్ళ మధ్యలో ఒరుపులు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా జన్మంలో శని ఇస్తాడు. అలాగే జన్మంలో శని బద్ధకాన్ని ఇస్తాడు. ఏదైనా పని చేయాలంటే ఆ పని తర్వాత చేద్దాంలే, చూద్దాంలే అన్న ఆలోచన ఇస్తాడు. కాబట్టి ఈ పనుల్లో బద్ధకము, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ పోవాలంటే జన్మంలో అంటే మీనంలోనే ఉన్నటువంటి శని సంచారం వల్ల ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీనరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ తయారు చేయబడిన పదార్థాలు మీ చేత్తో ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి. నువ్వులుండలు శనివారం పూట పంచిపెట్టండి. నువ్వులుండలు 8 శనివారాలు మీ చేత్తో ఎవరికైనా ఇస్తే జన్మంలో శని దోషం తొలగిపోతుంది. ఒకవేళ నువ్వులుండలు ఎవరూ తీసుకోలేదనుకోండి, అప్పుడు నువ్వులు బెల్లం కలిపి కొద్దిగా గోమాతకు ఆహారంగా తినిపించండి. అలా తినిపించడం కూడా వీలు కాకపోతే నల్ల కుక్కకు పెరుగన్నం ఆహారంగా వేయండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం. జన్మంలో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్న మీనరాశి వాళ్ళకి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. నల్ల కుక్కకి శనివారం పెరుగన్నం ఆహారంగా వేయాలి. ఇలా 8 శనివారాలు చేస్తే జన్మంలో శని దోషం తొలగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి శనివారం ప్రదక్షిణలు చేసుకోండి. లేదా ఇంట్లో అయినా సరే ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం, గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ అలంకరించడం చేస్తే జన్మంలో శని దోషం తొలగిపోతుంది. బద్ధకం నుంచి బయటపడతారు, పనుల్లో యాక్టివ్గా చురుకుగా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే 2025 మే 18 నుంచి రాహువు మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోండి. డబ్బు ఖర్చు చేయటం అనేది మీ కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరం. అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. పైకి నవ్వుతూ వెనక నుంచి వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీనరాశి వాళ్ళకి 2025 మే 18 నుంచి ఎక్కువ అవుతారు. కాబట్టి పైకి నవ్వుతూ వెన్నుపోటు పొడవటం అజ్ఞాత శత్రువుల బాధలు, అలాగే విపరీతమైన మనీ ఎక్స్పెండిచరు. 12వ స్థానంలో రాహు దోషం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపించండి. 12 ఆదివారాల ఆవుకి ముల్లంగి తినిపిస్తే వ్యయంలో 12వ స్థానంలో రాహుదోషం తొలగిపోతుంది. ఆవుకి ముల్లంగి తినిపించడంతో పాటుగా ఇంకొక పరిహారం కూడా ఉంది. అదేంటంటే అమావాస్య తిథి రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష తేనె బాటిల్ ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా 4 అమావాస్యలు 1 కేజీ నల్ల ద్రాక్ష తేనె బాటిల్ దానం ఇస్తే 12లో రాహుదోషం తొలగిపోతుంది. రహస్య శత్రువులు నశించిపోతారు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు నశించిపోతారు.
ఎక్స్పెండిచర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో రాహుదోషం పోవాలంటే ఈ పరిహారం చేయాలి. అయితే మీనరాశి వాళ్ళకి కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఇది గొప్ప విషయం. కేతువు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. 2025 మే 18 నుంచి కేతువు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే జన్మంలో శని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ 6వ స్థానంలో కేతువు వల్ల అవి తొందరగా నయమైపోతాయి. 12వ స్థానంలో రాహు సంచారం వల్ల మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నప్పటికీ 6వ స్థానంలో కేతువు సంచారం వల్ల మళ్ళీ ఏదో ఒక రకంగా మనీ కలిసి వస్తుంది. అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయి. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే అప్పులు ఉన్న వాళ్ళు 2025 మే 18 నుంచి కేతువు 6వ స్థానంలోకి రాగానే అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే 12వ ఇంట్లో రాహువు వల్ల రహస్య శత్రువులు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నప్పటికీ 6వ ఇంట్లో కేతువు యోగిస్తాడు కాబట్టి మళ్ళీ ఆ శత్రువులే మిత్రులుగా మారిపోతారు. కాబట్టి మీనరాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. 12లో రాహువు వల్ల శత్రువులు తయారవుతారు. 6లో కేతువు వల్ల మళ్ళీ ఆ శత్రువులే మిత్రులుగా మారుతారు. 12లో రాహువు వల్ల డబ్బు ఖర్చు ఉంటుంది, కానీ 6లో కేతువు వల్ల అప్పులు అయినా కూడా మళ్ళీ ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి అప్పుల నుంచి బయటపడతారు. అలాగే జన్మంలో శని వల్ల మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా 6లో కేతువు వల్ల మళ్ళీ ఆ ఆరోగ్య సమస్యలన్నీ తొందరగా తగ్గిపోతాయి. తొందరగా హెల్త్ రికవర్ అయిపోతారు. అయితే మీనరాశి వాళ్ళకి గురుబలం మాత్రం లేదు. ఎందుకంటే గురువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుబలం లేదు కాబట్టి కెరీర్ వైజ్ కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కెరీర్లో ఫ్లక్చుయేషన్స్ రావటం అనేవి కనిపిస్తూ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసినా కూడా వెళ్ళాల్సిన స్టేజ్కి వెళ్ళలేకపోవటం, ప్రమోషన్ రావటం ఆలస్యం అవటం, ఇలాంటివన్నీ 4వ స్థానంలో గురువు సంచారం వల్ల జరుగుతుంది. గురుబలం పెరగటానికి మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే గురువారం పూట దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. ఇలా 9 గురువారాలు టెంపుల్లో దత్తాత్రేయుడికి శనగల దండ అలంకరిస్తే గురుబలం పెరుగుతుంది. అయితే దగ్గరలో దత్తాత్రేయుడు లేకపోతే ఏం చేయాలంటే షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ కురుడికాయ వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. 9 గురువారాలు ఈ పరిహారం చేసినా గురుబలం పెరుగుతుంది. లేదా గురువారం సాయంత్రం శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. ఇంట్లో కానీ టెంపుల్లో కానీ 9 గురువారాలు శివలింగానికి కొబ్బరి నీళ్ళు పోస్తే కూడా మీనరాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. ఏ పరిహారం చేయలేకపోయినా ప్రతి గురువారం పసుపు తడిపి నుదుటన కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోవటం, కొద్దిగా పసుపు నీళ్ళలో కలిపి ఆ పసుపు కలిపి నీళ్ళతో స్నానం చేయటం చేస్తే కూడా గురుబలం పెరుగుతుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 2025లో మే తర్వాత ఒకే ఒక్క గ్రహం యోగిస్తుంది, కేతు గ్రహం యోగిస్తుంది. రాహువు శని గురువు యోగించట్లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే 2025 సంవత్సరం మొత్తం ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.